హాయ్ అండి, వెల్కమ్ టు ఆదర్శ ఆటోమోటివ్స్ ఇన్ కర్నూల్. మై సెల్ఫ్ రాజేశ్వరి. మై రోల్ ఈజ్ రిలేషన్షిప్ మేనేజర్ RM. 2024 న్యూ ఎర్టిగా గురించి మనం తెలుసుకుందాం. నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి మీకు ఎర్టిగా వేరియంట్ వచ్చేసి ఇది VXI వేరియంట్. దీంట్లో వచ్చేసి మీకు 4 వేరియంట్స్ వస్తాయి. LXI వేరియంట్, VXI, ZXI, ZXI వేరియంట్. ఇది వచ్చేసి మీకు VXI వేరియంట్. ఫస్ట్ ఫ్రంట్లో వచ్చేసి మీకు గ్రిల్, ఫ్రంట్ గ్రిల్, మారుతి సుజుకి లోగో. నెక్స్ట్ మీకు హాలోజన్ హెడ్ ల్యాంప్స్, లుకింగ్ చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి ఎర్టిగా వెహికల్ 7 సీటర్. ఇక్కడ మీకు ఫ్రంట్ వచ్చేసి హాలోజన్ హెడ్ ల్యాంప్స్, మీకు ఇక్కడ కిందికి వచ్చేసి VXI వేరియంట్లో ఆప్షన్ ఇస్తారు. ZXIలో కూడా మీకు ఆప్షన్ ఉంటుంది. ZXI ప్లస్లో మీకు ఫాగ్ ల్యాంప్స్ యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి K సిరీస్ ఇంజన్, 1.5 లీటర్ 1500 cc వస్తుంది. మీకు 4 సిలిండర్ ఇంజన్ వస్తుంది. మైలేజ్ వచ్చేసి మీకు 20.52 kmph వస్తుంది. ఓకే, ఇది పెట్రోల్ మేడం మీరు చెప్పింది? పెట్రోల్. ఓకే మేడం, ఇందులో CNG మేడం? CNG వచ్చేసి మీకు 26.58 ఉంది సార్. CNGలో మంచి మైలేజ్ ఉంది సార్, చాలా. CNG వచ్చేసి మీకు ఎర్టిగా CNG వచ్చేసి మెయిన్గా మీకు 7 సీటర్ వెహికల్ కాబట్టి ట్రావెల్స్కి యూజ్ చేస్తారు ఎక్కువ. ట్రావెల్స్ అంటేనే వాళ్ళకి కావాల్సింది మైలేజ్. మైలేజ్ అనేది మీకు చాలా బాగుంటుంది కాబట్టి CNGకి వెళ్తారు. ఓన్లీ పెట్రోల్ కూడా ట్రావెల్స్కి చాలా బాగా యూజ్ చేసుకుంటారు సార్. ఎందుకంటే ఇది మల్టీ యూటిలిటీ వెహికల్, MUV వెహికల్, 7 సీటర్. ఓకే, నెక్స్ట్ మీరు ఇలా చూసినట్లయితే బాడీ కలర్ ORVMs వస్తాయి మీకు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి గ్రౌండ్ క్లియరెన్స్ అండి. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మీకు 185 mm వస్తుంది సార్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఎర్టిగా టైర్ సైజ్ వచ్చేసి 15 inches వస్తుంది. ఇది VXI వేరియంట్ కాబట్టి మీకు వీల్ క్యాప్స్ వస్తాయి. ZXI ప్లస్కి మీకు అలాయ్ వీల్ వస్తుంది. డ్యూయల్ టోన్ సిల్వర్ విత్ బ్లాక్లో వస్తుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 45 లీటర్స్ వస్తుంది. ఓకే, మైలేజ్ ఆల్రెడీ చెప్పాను నేను. మైలేజ్ వచ్చేసి 20.58 kmph వస్తుంది సార్ మీకు మైలేజ్. ఇంటీరియర్కి వచ్చేసరికి మీకు ఇక్కడ VXI వేరియంట్ ఉంది. VXI వేరియంట్లో మీకు స్మార్ట్ ప్లే డాక్ వస్తుంది. స్మార్ట్ ప్లే డాక్ అంటే మీకు ఓన్లీ ఆడియో వరకు వస్తుంది. మీకు ZXI ప్లస్కి వెళ్తే మీకు వీడియో విజిబిలిటీ కూడా ఉంటుంది. దీంట్లో వచ్చేసి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. కాల్ కట్ చేసుకోవడానికి మీకు అన్నీ ఉంటాయి, ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ స్టీరింగ్కి ఆడియో కంట్రోల్స్ యాడ్ అవుతాయి. ZXI ప్లస్లో వచ్చేసి మీకు క్రూజ్ కంట్రోలర్ కూడా యాడ్ అవుతుంది. సుజుకి కనెక్ట్, పుష్ స్టార్ట్ బటన్ అనేది మీకు ZXI ప్లస్లో యాడ్ అవుతుంది. ZXI ప్లస్లో సేఫ్టీ ఫీచర్స్ వచ్చేసి మీకు 4 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఇది VXI వేరియంట్ కాబట్టి మీకు దీంట్లో 2 ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే ఉంటాయి. మీరు సేఫ్టీ ఫీచర్ ఎక్కువ కావాలి అంటే ZXI ప్లస్కి వెళ్ళచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి ఆటోమేటిక్ అండి. దీంట్లో మాన్యువల్ కూడా వస్తుంది. ఆటోమేటిక్ ఎవరు ప్రిఫర్ చేస్తారు అంటే లేడీస్ డ్రైవ్ చేయాలన్నా, లేదంటే సీనియర్ సిటిజన్స్ అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్, అలాంటి వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. ఎందుకు అంటే మీకు బెంగళూరు కానీ హైదరాబాద్లో కానీ డ్రైవ్ చేయాలంటే చాలామంది పెద్దవాళ్ళకు హ్యాండ్ పెయిన్ అనేది వస్తుంది. అది మీరు ఆటో గేర్లో అయితే ఆ ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే, రేర్ సీట్కి వచ్చేసరికి మీకు ఇక్కడ చూసారంటే రేర్ AC వెంట్స్ ఉన్నాయి చూడండి, 4 ఉన్నాయి. ఇది వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా కన్వీనియంట్గా ఉంటుంది. AC ప్రాబ్లం అనేది ఏముండదు. ఇక్కడ సీటింగ్ వచ్చేసి 60-40 స్ప్లిట్ సీట్ వస్తుంది. ఇది 60 అనేది ఈ సీట్, 40 అనేది ఇక్కడ. 3 మెంబర్స్ అనేది ఈజీగా కూర్చోవచ్చు. కన్వీనియంట్గా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లెగ్ రూమ్స్కి వచ్చే చాలా బాగా కన్వీనియంట్గా ఉంటుంది. పెద్దవాళ్ళకైనా హైట్ పర్సన్స్కైనా చాలా బాగుంటుంది. నెక్స్ట్ హెడ్ రూమ్స్ దగ్గర మీకు హైట్ పర్సన్స్కి అనేది ఇబ్బంది ఉండదు, చాలా హైట్గా ఉంటుంది. మిడ్ సీట్ నుంచి బ్యాక్ సైడ్ సీట్కి వస్తే కిడ్స్కి కానీ లేదంటే పెద్దవాళ్ళు కూర్చోడానికి కూడా చాలా బాగుంటుంది. వన్స్ ఒకసారి మీరు చూడండి, ఇద్దరికి ఉంటుంది అక్కడ కూర్చోడానికి. కిడ్స్ అయితే 3 వరకు కూర్చోవచ్చు, పెద్దవాళ్ళు అయితే 2 కన్వీనియంట్గా కూర్చోవచ్చు. హెడ్ రెస్ట్ కూడా ఉంటుంది మీకు, అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంటుంది. VXI నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ VXI పవర్ విండోస్ వస్తాయి. ABC విత్ EBD,
పవర్ స్టీరింగ్ ఆ ఫీచర్స్ వరకు వచ్చేస్తాయి. మీకు నెక్స్ట్ సైడ్కి వచ్చేస్తే మీకు టైల్ ల్యాంప్స్ వస్తాయి, రేర్ పార్కింగ్ సెన్సర్స్. ఇది VXI వేరియంట్ కాబట్టి రేర్ పార్కింగ్ సెన్సర్స్ వస్తాయి. మీకు ZXI ప్లస్కి వస్తే కెమెరా యాడ్ అవుతుంది మీకు. ఇంకా దీంట్లో మీకు వచ్చేసి బూట్ స్పేస్ అండి. ఇంకా లగేజ్ స్పేస్ ఎక్కువ కావాలి అంటే ఈ సీట్స్ని కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. మొత్తం టోటల్గా ఫోల్డ్ అవుతాయి చూడండి. ఇది ఫోల్డ్ చేసుకొని మీరు ఈ లగేజ్ స్పేస్ అనేది ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు. ఫ్రంట్లో ఇద్దరు కూర్చున్నా మీరు ఇదంతా లగేజ్కి యూజ్ చేసుకోవచ్చు. ఇది 7 సీటర్ వెహికల్ కాబట్టి లగేజ్కి యూస్ అవుతుంది, 7 మెంబర్స్కి కూర్చోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. స్పేర్ వీల్ వచ్చేసి మీకు కింద ఉంటుంది సార్. యాక్చువల్గా అన్ని వెహికల్స్కి ఇక్కడ బూట్ స్పేస్లోనే ఉంటుంది, కానీ ఎర్టిగా వెహికల్కి మాత్రం కింద ఇచ్చారు. ఎర్టిగా ప్రైస్ డీటెయిల్స్కి వచ్చేసరికి మీకు VXIలో 9,83,000తో స్టార్ట్ అవుతుంది ఎక్స్ షోరూమ్. ZXI వేరియంట్ వచ్చేసి మీకు 10,93,000, ZXI ప్లస్కి వచ్చేసరికి 11,63,000.